కొత్తగూడెం కాంగ్రెస్ జనజాతర సభలో బీఆర్ఎస్ బీజేపీలపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. సెమీఫైనల్స్ లో బీఆర్ఎస్ ను ఓడించామని, ఇక ఫైనల్స్ లో బీజేపీని ఓడించడమే మిగిలిందన్నారు రేవంత్ రెడ్డి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, నామా మంత్రి అవుతారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఏ సంకీర్ణంలో మంత్రి అవుతారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. నక్కజిత్తుల మోసాలను ప్రజలు నమ్మరని అన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 3 తారీఖు నాడు వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే. ఆ సెమీఫైనల్స్ లో కాంగ్రెస్ టీము బీఆర్ఎస్ టీమును కల్వకుంట్ల చంద్రశేఖరరావును నాడుగు ఇరగొట్టిండ్రు. ఇవాళ మే 13 తారీఖు నాడు జరగబోయే ఎన్నికలు ఫైనల్స్. ఆ ఫైనల్స్ లో తెలంగాణ టీం వర్సెస్ గుజరాత్ టీం. ఆ టీం కు నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తే తెలంగాణ టీంకు రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహించబోతున్నారు. ఇవాళ చంద్రశేఖరరావు అంటున్నాడు కాంగ్రెస్ దిగిపోవాలని. నేను అంటున్న చంద్రశేఖరరావు, నీ మెదడేమన్నా దొబ్బిందా అని. ఎందుకంటే 10 ఏళ్ళు ఈ దేశాన్ని పట్టి పీడించిండు నరేంద్ర మోడీ. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నావు నువ్వు. ఈ దేశాన్ని పట్టి పీడించి ఆనాడు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రంతో పాటు మీ ఖమ్మం జిల్లాలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఇచ్చింది. వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చింది. ఆదిలాబాద్ జిల్లాకు గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది. నల్గొండ జిల్లాకు ఐఐటి ఇచ్చింది. మెదక్ జిల్లాకు ఐఐఎం ఇచ్చింది. మహబూబ్ నగర్ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఇచ్చింది. వీటన్నిటిని కూడా పడావు పెట్టి పండబెట్టి తెలంగాణకు అన్యాయం చేసింది, తెలంగాణకు ద్రోహం చేసింది భారతీయ జనతా పార్టీ. మరి అట్లాంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నది. ఇదే కాదు, మన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా నరేంద్ర మోడీ గారు తెలంగాణను అవమానించిండ్రు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ తలుపులు మూసి కాంగ్రెస్ చేసింది. సోనియమ్మ తల్లిని చంపి బిడ్డను బతికించింది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని. నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా, మీకేమైనా సిగ్గుందా మళ్ళీ మా తెలంగాణకు వచ్చి సీట్లు అడగడానికి, ఓట్లు అడగడానికి? తెలంగాణ ఏమి ఇవ్వకపోను ఇవాళ తెలంగాణను అవమానించుకుంటూ మాట్లాడింది. మనం బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే బీజేపీ మనకు గాడిద గుడ్డి ఇచ్చింది. మనం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్కి అడిగితే బీజేపీ గాడిద గుడ్డి ఇచ్చింది. మనం ఐటీఐఆర్ కారిడార్ అడిగితే ఇవాళ బీజేపీ గాడిద గుడ్డి ఇచ్చింది. ఇవాళ IIIT గిరిజన యూనివర్సిటీ అడిగితే తెలంగాణకు గాడిద గుడ్డి ఇచ్చింది బీజేపీ. మరి నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ తెలంగాణకు గాడిద గుడ్డి ఇచ్చిన బీజేపీకి మనం ఓటేద్దామా, కర్రు కాల్చి వాత పెడదామా? మీరు ఒక్కసారి చెప్పండి అని చెప్పి నేను అడుగుతున్నా.